హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో ఇవ్వబడుతున్నాడు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడైతే నేను మార్నింగ్ అనమాట, మార్నింగ్ బ్లాగ్ వచ్చేసి, ఎందుకంటే స్కూల్కి పంపాలి హ్యాపీగా అండి, హడావిడిగా పనులు చేసుకుంటున్నాను అనమాట. అందులోటి ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది అనమాట లేవడం. నేను ఊకేది ఉంటే ఎర్లీగానే లేస్తే, ఊకేది లేదు కదా, లేసి ఇంకేం చేస్తాను కాసేపు అలా పడుకుని ఉండిపోయా. ఇప్పుడైతే ఇల్లు ఊపుతున్నా అనమాట. మా పాప ఏందో కొంచెం నలతగా ఉందని చూస్తా ఉన్నా. మార్నింగ్ ఏమైంది, మంచిగానే ఉంది, కాకపోతే ఊకింగ్ ఇట్లా చికాకు చేసింది అనమాట. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి ఫుల్ జ్వరం వచ్చేసింది. నాకు వచ్చింది పాప, ఇంకా గీక్కుంటా ముక్కుకుంటా మూలుక్కుంటా ఏడుస్తూ ఉంది. మా హ్యాపీగా ఏం బ్రెడ్ చేస్తున్నాడు అనమాట. మమ్మీ నాకు పన్ను పెద్దగా అవుతుందని చూపెడతా ఉన్నాడు ఊపొచ్చి. సరేలేరా అని నేనైతే ఫస్ట్ అయితే రూమ్ అంతా క్లీన్ చేసుకుంటా. లేవగానే ఇంకా పక్క బట్టలు అన్నీ తీసుకొని రూమ్ అంతా క్లీన్ చేస్తాను అనమాట ముందు. ఎందుకంటే చేస్తే నాకు కాళ్ళకి దుమ్ము మట్టి తగిలితే నాకు చిరాకు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే ఉంటుంది అనమాట. అందుకని రూమ్ అంతా క్లీన్ చేస్తాను. అందులో పాప కదా, కింద ఏమన్నా పడ్డా సరే పాపం తెలియకుండా తీసుకొని తింటుంటుంది. నేను చూస్తే ఓకే, చూడనప్పుడు మళ్ళీ అలాగే తింటుందని అదొక ఉంటుంది అనమాట నాకు. ఇంకా అందరు నడుస్తారు మళ్ళీ, ఎందుకని ఫస్ట్ నేను రూమే క్లీన్ చేస్తే ఏమీ చేయను. లేవగానే అవన్నీ తీసేసుకొని సర్దేసుకొని నీట్గా బెడ్ ఊకేస్తా. ఇదైతే వంట చేస్తాను మా వాడి కోసం ఎగ్ కర్రీ అనమాట. చూడండి, హడావిడిగా అయిపోద్ది నాకు. మార్నింగ్ ఏమేమి చికా చేస్తుంది ఎత్తుకొని ఏమని చూసుకుంటూ మస్తు చికాకైంది. మా ఆయన కూడా లేడనమాట. ఉదయాన్నే పైకి కిరాయి వస్తే వెళ్ళిండు. అందుకనే మరి ఏమో తెలియదు కానీ అసలు మా బాబు ఈరోజు ఏమో చికాకు చేసింది. ఇక అంతే, ఇంక ఎత్తుకొని అన్ని చేసేసరికి నాకు కూడా అసలు కలిసిపోయినట్టే ఉంది. మా వాడిని పంపించేంతవరకు కూడా వెళ్ళి బస్సు ఎక్కించి పంపించి వచ్చేటప్పుడు నీరసంగా నడుచుకుంటూ వచ్చానమాట. ఏమైనా తింటదా అంటే మళ్ళీ అసలు ఈరోజు ఏమీ కూడా ముట్టుకోవట్లేదు. ఇంతకుముందు అంటే రోజు ఏం చేసింది, ఏదో ఒకటి ఇచ్చినా సరే తినేదన్నమాట. అందుకని అలా అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పాపకు జ్వరం కదా, అసలుకి బాగా చికాకు చేస్తుంది అనమాట. ఇప్పుడే సిరప్ లేదు నాకు మెయిన్, నేను అవన్నీ చూసుకోవాల్సింది కానీ సిరప్ లేదు. అంటే వాడింది ఉంది కానీ మళ్ళీ సీల్ తీసింది వేయచ్చో వేయకూడదు అసలే అని మళ్ళీ భయంతో కూడా ఇంతవరకు వేయలేదు. అయితే రీసెంట్గా మా హ్యాపీగానికి వస్తే వాడికి సీల్ తీసింది ఉందన్నమాట. నా ఇద్దరికి సేమ్ సిరప్స్, కాకపోతే 5 ml 2.5 ml ఏమకి 5 ml వాడికి. ఆ సిరపే కొంచెమే ఉంది, కొంచెం ఉంటే కొంచెమే వేసాను అనమాట. ఇప్పుడు లేచి ఆడుకుంటుంది పాపం. ఇంతసేపు కూడా పడుకొనే ఉంది, మూలుగుతుంది, ఏడుస్తుంది. ఆ నిద్రలోనే ఉలికి పడుతుంది. అసలు ఆ ఉలికి పడ అంటే హ్యాపీగాడు ఏమన్నా దడిపెట్టిండో ఏమో తెలియదులే కానీ, నువ్వు అక్కడ చేయి పెట్టదు మరి, ఇట్రా దడిపెట్టిండో ఏమో మరి. ఇంకా జ్వరం అనేది వచ్చేసింది అనమాట. అందుకని పాపం ఇప్పటి వరకు కూడా లేవాలి. ఇప్పుడే ఫ్రెష్ అయినాం ఇద్దరం. నాకు ఇంకేం లేకపోతే అంటే నన్ను ఎత్తుకొని ఉంటేనే ఆగిపోతుంది ఏడుపు, లేకపోతే ఏడుస్తూనే ఉంది. పడుకున్నా సరే నిద్రలో కూడా ఏడుస్తుంది. నేను పక్క నుండి చెయ్యేస్తేనే కొంచెం మాట వింటుంది అనమాట. ఇప్పుడే పని కూడా అయింది ఫ్రెండ్స్. అక్కడ కూర్చొని స్విచ్ బోర్డులో పట్టుకుంటుంది. సరే ఏం బోర్డేలే కానీ ఏమో భయం, స్విచ్లకు కూడా షాకులు వస్తాయని. ఇది ఊకే పోయి ఫ్యాన్ బంద్ చేస్తుంది. హాయ్ చెప్పు, నాకు జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ అను నువ్వు కూడా. అబ్బో అంకుల్ పెట్టిందిరా గట్టిగా. ఇంతసేపు ఆడిపోయిందమ్మా ఈ ఆట అంతా. మా పాప అసలు తిరుక్కుంటూ ఉంటేనే అసలు బాగుంటుంది, కానీ అసలు పడుకుంటే నాకు అసలు ఎంత చిరాకు అనిపించింది ఇంతవరకు కూడా. ఇప్పుడు హాయిగా ఉంది అన్నమాట, మనసుకి ప్రశాంతంగా ఉంది. పిల్లలకి ఏదైనా అయితే తల్లిదండ్రులకు అంతే ఉంటుంది కదా, నాకైతే అసలు మరి మా చిన్న తల్లికి ఏదైనా అయితే మా హ్యాపీగానికి అసలు పట్టించుకొని వాడికి వచ్చిన ఎమ్మటే తగ్గిపోయింది. సరే సిరప్ లేయడం, ఒళ్ళు తోడడం అదంతా ఓకే కానీ ఎక్కువ ఆలోచించనమాట. ఎందుకంటే వాడికి ఇమ్యూనిటీ బాగుంటుందని మా నమ్మకం అనమాట. బాగా తింటాడు వాడు, మంచిగా ఫ్రూట్స్ కానీ ఏమైనా మంచిగా తింటాడు. అన్నం తప్పితే అన్ని తింటాడు. ఇంకా అంటే పనికొచ్చేయే తింటాడు. మేము కూడా పనికొచ్చేయే పెడతాం. ఆ రోడ్ సైడ్ అస్సలు ఆ న్యూడిల్స్ కానీ అవన్నీ అస్సలు పెట్టాం మేమైతే. వాడికి అసలు తెలియదు కూడా అవి ఎలా ఉంటాయి నూడిల్స్ ఇవన్నీ. ఎప్పుడో ఒకసారి మ్యాగీ అంటాడు కానీ ఆ మ్యాగీ కూడా బంద్ చేసినాం. ఈమెకు వస్తేనే అసలు ఏమకి రాదు, వస్తే మాత్రం తగ్గదు. ఓ నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది.
సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూడండి ప్లీజ్. వాచ్ అవర్ అనేది తగ్గిపోతుంది నాకు ఎండ్ వరకు చూస్తే. నాకు కూడా కొంచెం యూజ్ ఉంటుంది, కొంచెం కాదు చాలా యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మా పాప గురించి ప్రేయర్ చేయండి, ఎమ్మటే తగ్గిపోవాలి. చిన్న తల్లి బాగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఆడాలి, ఇల్లు మొత్తం తిరుక్కుంటూ అని. మెయిన్ ఏంటంటే వీళ్ళ డాడీ లేని టైంలోనే జ్వరం వచ్చింది ఏంది అనేది. ఎందుకంటే ఉన్నప్పుడే వస్తే సరే హాస్పిటల్లో తీసుకెళ్ళడం, ఇంకా అన్నీ చేసేయన్నీ చేస్తూనే ఉంటాడు. సిరప్లు తేయడం హాస్పిటల్కి, ఏమైనా ఫ్రూట్స్ తేయడం. ఇంట్లో ఫ్రూట్స్ కూడా అయిపోయినాయి. బనానా ఉంది కానీ బనానా అస్సలు తింది. ఇంకా బనానా చూసిందంటే ఇంకా వాంతి చేసుకుంటుంది. అది అక్కడ బల్ల మీద పెడితేనే బనానా అది చూసి వ్యాక్ అంటుంది, చేయి పెట్టుకొని. మరి ఎట్లా ఉంటుంది? సరేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు. మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ బ్లాగ్ అయితే వస్తుంది కంపల్సరీ. అయితే చేస్తున్నా, అవి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే లోపు లేట్ అవుతుంది. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ వల్ల నాకు 2K సబ్స్క్రైబర్స్ వచ్చారు, దాని గురించి కూడా నేను స్పెషల్ వీడియో తీస్తా. ఓకేనా? బాయ్ బాయ్.